వరంగల్లో కేసీఆర్ సభ. అదను చూసి రంగంలోకి గులాబీ బాస్. నిరుద్యోగులకు గుడ్ న్యూస్. అర్హతను బట్టి 3 లక్షల వరకు ఆర్థిక సాయం. 27వ తేదీన వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభను నిర్వహిస్తామని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. నిన్న రాత్రి హరిత కాకతీయలో మీడియాతో మాట్లాడిన ఆయన వరంగల్కు బీఆర్ఎస్ కు విడదీయరాని బంధం ఉందని, బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించడానికి వరంగల్లో 2 స్థలాలను చూశామని, త్వరలోనే ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. కె చంద్రశేఖర్ రావు ప్రారంభించిన పథకాలు దేశానికి దిక్సూచిగా ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం కూడా మార్గదర్శకంగా తీసుకుందని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రాజీనామా చేయాలి. రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో అపసోపాలు పడుతోందని, ప్రస్తుతం సమర్థుడు ఎవరో అసమర్థుడు ఎవరో ప్రజలకు అర్థమైందని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజల గొంతుక అని పేర్కొన్న ఆయన, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో రేవంత్ రెడ్డిపై ప్రజల అభిప్రాయం అర్థమైంది అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమిపై రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పనైపోయింది. ఇచ్చిన హామీలను అమలు చేయని చరిత్ర కాంగ్రెస్ అయితే, హామీ ఇవ్వకపోయినా ఎన్నో పథకాలు అమలు చేసిన ఘనత కేసీఆర్ సర్కార్ది అని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని తుక్కుతుక్కు ఓడించారని, భవిష్యత్తు ఎన్నికలలోనూ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలు కావడం ఖాయమన్నారు. కాంగ్రెస్ ఓటమి రేవంత్ రెడ్డి పనితీరుకు రెఫరెండం అన్నారు. వారిది కురచ బుద్ధి. డీకే అరుణ, ఈటెల రాజేందర్ ను మీరే గెలిపించారా అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. మోడీ మంచోడని, కిషన్ రెడ్డి చెడ్డవాడని రేవంత్ రెడ్డి అంటున్నారని, రాహుల్ గాంధీ కూడా చెడ్డవాడేనా చెప్పాలని రేవంత్ రెడ్డిని హరీష్ రావు ప్రశ్నించారు. తాను పొడుగరిగా పుట్టడం తన తప్పు కాదని, దాని గురించి కూడా భట్టి విక్రమార్క సీఎం మాట్లాడితే అది వారి కురచ బుద్ధికి నిదర్శనం అన్నారు. గోదావరి జలాలను ఏపీకి తరలిస్తామంటే బీఆర్ఎస్ అడ్డుకుంది. స్థానిక సంస్థల ఎన్నికలు సహా ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ దే విజయం అని హరీష్ రావు అన్నారు. గోదావరి వరద జలాలను ఏపీకి తరలిస్తామంటే బీఆర్ఎస్ అడ్డుకుందని గుర్తు చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి తన గురువైన చంద్రబాబు నాయుడుకు భయపడుతున్నాడు అని, బీజేపీకి చంద్రబాబుని ప్రశ్నించే ధైర్యం లేదని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. నిరుద్యోగ యువతీ యువకుల ఉపాధి కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. నిరుద్యోగ యువత తమ కాళ్లపై తాము నిలబడేందుకు రాజీవ్ యువ వికాసం పథకం ప్రవేశపెడుతున్నట్లు ఆయన వెల్లడించారు. సంక్షేమ శాఖ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ₹3 లక్షలకు తగ్గకుండా నిరుద్యోగ యువతకు సాయం అందిస్తామన్నారు. 6,000 కోట్లతో ఈ పథకం రూపొందించామని, 5 లక్షల మందికి తగ్గకుండా సాయం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాజీవ్ యువ వికాసం పథకాన్ని మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు కార్పొరేషన్ల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని, తెలంగాణలో విద్యార్థులు, నిరుద్యోగుల కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని భట్టి పేర్కొన్నారు. దరఖాస్తు స్వీకరించిన అనంతరం పరిశీలించి జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అర్హులకు లెటర్లను అందిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ స్కీంకు సంబంధించిన పూర్తి విధి విధానాలను రేపు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడిస్తామన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసిందని గుర్తు చేశారు. మరోవైపు ఉపాధిని ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకొస్తోందని భట్టి స్పష్టం చేశారు. తెలంగాణలోని యూనివర్సిటీలకు 540 కోట్లతో వసతుల ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. అందులో భాగంగా మొదట 15.5 కోట్లు ప్రభుత్వం విడుదల చేసినట్లు వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలోని వారసత్వ కట్టడాలను కాపాడేందుకు మొదటి విడతగా 115.5 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. నేటి ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఇప్పటికే అన్ని శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సమావేశమయ్యారు. మనకుండే రెగ్యులర్ ఆనవాయితీ ఆచార ప్రకారం మీడియా మిత్రులందరూ కూడా ఒకసారి కలవటం అనేది ఆర్థిక శాఖకు ఉన్నటువంటి సాంప్రదాయం. దాంట్లో భాగంగా ఈరోజు మనం అందరం కూర్చొని ఈరోజు
ఈ అక్కడ వేరు వేరు ప్రాంతాల్లో కూర్చునే దానికంటే ఈ యూనివర్సిటీ ప్రాంగణంలో కూర్చుంటే ఈ వీరనారి చాకల ఎల్లమ్మ గారి యూనివర్సిటీకి సంబంధించినటువంటి సమాచారం, దీన్ని భవిష్యత్తులో ప్రభుత్వం ఏ రకంగా అభివృద్ధి